సిమ్మిడి తరుగులేసే గరీబు నిజంగా ఇలా జరుగుతుందని ఇవాళ పొద్దునే తెలిసిందా? ఎలాగా? డ్రీమ్స్, కళలు. నిన్న ఒక అద్భుతమైన డ్రీమ్ వచ్చింది. ఏంటిది? నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే సినిమాలో చేశాను. అంటే అక్కడ స్వయాన పవన్ కళ్యాణ్ గారు రవిని పెట్టుకుందాము సెకండ్ హీరోగా నా సినిమాలో అన్నారంట. అవునా? చూసారా, నాకు వేరే కళ కూడా వచ్చింది. ఏంటది? పటాస్ నుంచి శ్రీముఖిని తీసేసినట్టు. కళ భయ్, కళ ఫ్రీడమ్, మన ఇష్టం ఉండొచ్చు కదా. కళ నాకు వస్తున్నాయి కళలు ఈ మధ్య. ఏమనొచ్చింది? వద్దులే, చెప్తే ఫీల్ అవుతావు ఎందుకు? చెప్ప వద్దు. ఏమొచ్చింది? నీకు నాకు పెళ్ళయింది, పాప పుట్టిందో అబ్బాయి కళలు కాను, నీకు ఆ ఫ్రీడమ్ ఉంది. కళ కంటాను. మీరు కంటారా కళలు? మా ప్రిన్సిపల్ ఎమ్మడిలా నా కళ్ళలోకి వస్తుంది. దేని మీద? బైక్ మీద వచ్చారా? కాదు, దున్నపోతు మీద. అంటే మా అబ్బాయిలకేనా, మీ ఆడవాళ్ళకి కూడా కళలు వస్తాయి? అవును, వస్తాయి కదా. మహేష్ బాబు మన వచ్చి ప్రపోజ్ చేస్తున్నట్టు, సడన్ గా నమ్రతను వదిలేసినట్టు. మహేష్ బాబు మిమ్మల్ని వచ్చి, అది కళనే, నిజంగానే కళలే అవుతుంది. అదే కళలో మాకు కూడా ఫ్రీడమ్ ఉంటుందండి. మొన్నే వచ్చాడు ప్రభాస్ వచ్చి శ్రీముఖి, అసలు ఈ డేట్స్ దొరకట్లేదు, అందుకే ప్రభాస్ లో అది బాహుబలిలో తమన్నాను పెట్టుకున్నాను. అదే కళ నాకు వచ్చింది. బాహుబలి 3లో మన ప్రభాస్ చెల్లెలుగా ఈమె సెలెక్ట్ చేశారని. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పటాస్. మరి ఈ రోజు పటాస్ లో ముగ్గురు కమెడియన్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ గెటప్ సీను, ఆసమప్ అండ్ ఫిడేల్ ఫనీ. నేను నించుంటే కామెడీ, నేను నడిస్తే కామెడీ, నేను కూర్చున్నా కూడా కామెడీయే అని మన ముందుకు వచ్చేస్తున్నాడు గెటప్ సీను. The night is still young. The night is still young. The night is still young. ఈ ఎపిసోడ్ చేయడానికి ముందు నేను వైజాగ్ వెళ్ళొచ్చా. ఆ వైజాగ్ ఎక్స్పీరియన్స్ ఈ రోజు మన స్టాండప్ లో చేయబోతున్నా అనమాట. నేను అవుట్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నా. అక్కడ టోల్ గేట్లు ఉంటాయి తెలుసుగా మనకు, హైవేల మీద. టోల్ గేట్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటాయి చెప్తాను మీకు. టోల్ గేట్ ఏంటంటే డే అంతా పైకి లేగాలి, ఇలా పడాలి, పైకి లేగాలి, పడాలి. అప్పుడు దాని ఎక్స్ప్రెషన్స్. అది కొత్తగా వచ్చినప్పుడు అంత హ్యాపీగా ఉంది. తీసుకొచ్చి కరెక్ట్ బీయించారు అవుట్ రింగ్ రోడ్ దగ్గర. టోల్ గేట్ రోజు వెహికల్స్ వస్తా పోతాయి. అప్పుడు చూడాలి దాని బాధ. ఆ పరగారు కారు వస్తుంది, కారు వచ్చింది, వెళ్ళిపోయాడు. అరే ఒక్క నిమిషం గ్యాప్ లో ఉండరా. సో ఇలా ఉంటది. అక్కడి నుంచి ఆ టోల్ గేట్ కి 30 రూపాయలు కట్టేసి లోపలికి వెళ్ళాను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఈ నెల ఇది అంతా సుధాకర్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీ అందరికీ అనమాట. లోపల సుధాకర్ వెళ్ళాడు. వెళ్ళంగానే ఎస్కలేటర్ ఉంటది కదా, ఎక్స్కలేటర్ ఎక్కేటప్పుడు మనం కొత్త ఏంటిది పైకి పోతాను ఎనిమిది ఎక్కేది. తేడా ఉందని చెప్పి పక్కన మెట్ల మీద వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఒకడు ఫోన్ తీసి మన సుధాకర్ అంటాడు, ఇద్దరు లవర్స్ కిస్ పెట్టుకుంటున్నారు, సీన్ రొమాన్స్ సీన్ చూస్తున్నాడు. అనగానే ఇంటర్నెట్ స్లో అయిపోయింది. అయ్యో, ఇంటర్నెట్ స్లో అయిపోయి ఆ రౌండ్ తిరిగి వచ్చేసారా, ఆ తిరిగేదని ఎక్స్ప్రెషన్ చెప్తాను చూడండి. స్క్రీన్ ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు, కరెక్ట్ ఇక్కడ వచ్చి ఆగిపోయారు. అక్కడ వచ్చేది అలా అలా అయిపోయింది. అనగానే మళ్ళీ తిరిగి మళ్ళీ సో ఇంటర్నెట్ మనకు ఒకసారి ఎంత చిరాకు పుట్టిస్తుంటే ఎలా ఉంటుంది అనమాట. ఆఖరికి మొత్తం సుధాకర్ ఫ్లైట్ ఎక్కాడు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత చాలా మంది ఆ రోజున 30-40 మంది కొత్తలో ఎక్కుతారు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫ్లైట్ అనమాట. ప్యాసింజర్స్ అందరూ కూర్చున్నారు. ఫ్లైట్ లో టేక్ ఆఫ్ అవుతుంది, సౌండ్ వస్తుంది. సౌండ్ నెమ్మిదిస్తాడు. అక్కడి నుంచి పెద్ద సౌండ్ వస్తుంది.
ఎవడ కనిపించడం కిందకుండి ట్రైన్కి వెళ్ళిపోయినా బాగుండదు మా అమ్మ అప్పటికే చెప్పింది. చూశాడు మొత్తం మేఘాలు కనిపిస్తున్నాయి, కింద చిన్న చిన్న ఇల్లు కనిపిస్తున్నాయి. బాబాయ్ నేను దిగుతా కదా, నేను ఇంటికి వెళ్తారా వెళ్ళా. కాదు సీను, ఒకటి చెప్తాను. ఎన్ని ఎపిసోడ్ చెప్తావండి నా గురించి? నాకు అర్థం కాదు. నీ ఫ్యాన్స్ గురించే నీ పేరుతో వాడుతున్నా, నీకు అర్థం కావట్లేదు. అరే ప్రతి ఎపిసోడ్ లో నేను వాడుతున్నానండి సీని గారు. ఏమండి సుధాకర్ గారు, ఇప్పుడు మనం నేను పవర్ స్టార్ ఫ్యాన్ అంటే మన షో రేటింగ్ బాగుంటది, సినిమాలు కూడా హిట్ అవుతాయి. అదే సుధాకర్ ని వాడుకుంటే అంతే హిట్ అవుతుంది కదా, మీకు అర్థం కావట్లేదు పాయింట్. ఓకే, బంగాళదుంప క్యారెట్ గట్టిగా ఉండే దుంపలు ఉంటాయి కదా, ఆ దుంపలు చాలా ప్రశాంతంగా ఉంటాయి బయట మార్కెట్ తెచ్చినప్పుడు. వాటిని మనం గిన్నెలో కొంచెం నీళ్లు పోసి నీళ్ళలో అవి వేస్తాం, వేసి స్టవ్ బర్నాలు ఇంత హై మంట పెడతాం. అప్పుడు వాటి ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా? లైట్ సింపెట్ హైలో పెట్టాడు, హైలో పెట్టాడు. లూజ్ అయిపోయింది, మొత్తం మెత్తగా అయిపోయింది. ఇలా పిసిగితే ఇలా అయిపోతున్నావు బంగాళదుంప. ఫ్యాంటాస్టిక్. మరి మా గెటప్ సీన్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? ఫ్లైట్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? సో బేసిక్ గా నువ్వు ఇందాక ఫ్లైట్ లో ఉన్న సుధాకర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మాకు చెప్పావు కాబట్టి ఫ్లైట్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మాకు తెలియాలి. ఫ్లైట్ ఫీలింగ్స్ yes ఓకే. గోయింగ్ మనం సో దాంట్లో చాలా హెవీగా ఉంటారు మనుషులు. ఫస్ట్ ఫ్లైట్ ఎవడెక్కుతాడా అని ఫస్ట్ సుధాకర్ వస్తున్నాడు, అలా ఉంది, ఎక్కేసాడు. తర్వాత అప్పారావు వచ్చారు, దాని గౌరవం అప్పారావు గారు అంటే. శ్రీముఖి వస్తుంది, స్నానం చేయలేదు, సెంటోస్ వస్తుంది, రెక్కలు కదా ఉండాలి కదా, కంట్రోల్ అవ్వట్లేదు దానికి. మొత్తం ఉంది. మొత్తానికి రన్వే మీద తీసుకెళ్ళాడు. రన్వే మీదకి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. టేక్ ఆఫ్ ఎందుకంటే ఫ్లైట్ కి చాలా ఈజీ, ఎప్పుడైనా సరే జమ్మని వెళ్తుంది, ఫాస్ట్ గా వెళ్తుంది 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 వెళ్తుంది. ఎక్కడే ఉంది, అంత హ్యాపీగా ఉండదు. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మొత్తం క్లౌడ్స్, మొత్తం క్లౌడ్స్, పెద్ద క్లౌడ్ ముందుంది. అరే అరే ముందు క్లౌడ్ వస్తుంది చూడరా పైలట్, కొంచెం కింద దించరా. Your flight is landing now. Please put your seat belts on. బాబు వచ్చేస్తున్నారు, చెప్పకరా చెప్పకరా అనగానే కింద టైర్స్ ఉంటాయి కదా, మెయిన్ టైర్స్ మీద పడుతుంది మొత్తం ఎఫెక్ట్ మొత్తం. అవి ఇంత టైర్స్ ఉంటాయి, లోపల 500 మంది కూర్చుంటారు. అప్పుడు టైర్ ఫీలింగ్ కింద ఉంటుంది కదా, టైర్ టైర్. నువ్వెందుకు అడుస్తావు, కింద నలిగిపోయింది నేనని. ఎప్పుడు యూత్ ని టార్గెట్ చేసే అప్పి ఈసారి కూడా అదే టాపిక్ తో వస్తున్నాడు. బ్యాచిలర్స్ అండ్ వాళ్ళ పడే కష్టాలు ఎలాగుంటాయో మనం ముందుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. అమ్మాయిలు అందంగా ఉంటారని అబ్బాయిలు కొడతారు గ్యాసు, ఇంటిల్లో పాది హాయిగా నవ్వుకోవాలంటే చూడాలి పటాసు. పటాస్ చూస్తున్న లవ్లీస్ అండ్ స్మైలీస్ అందరూ ఒకటి చేయాలనుకుంటున్నారు అమ్మాయిలందరూ అప్పికి. ఆల్వేస్ వెల్కమ్. ఒకసారి ఇలా వస్తే చేస్తాను నేను. ఏంటది? Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. నా రౌండీ రౌండీ నువ్వు. థ్యాంక్ యూ. ఆడవాళ్ళు బుగ్గలు పట్టుకుంటే ఆ ఎనర్జీ వేడండి. ఇప్పుడు మీ అందరికి నేను చెప్పబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే బ్యాచులర్ అనే టాపిక్ లోకి వస్తున్నాం. అయితే బ్యాచులర్ అంటే ఎవరండి? అల్లరిగా చిల్లరిగా అమ్మాయిలు వెనకాల
సైట్ కొట్టేవాడే బ్యాచులర్స్. ఇక బ్యాచులర్ లైఫ్ లో మనం ఇల్లు కోసం చాలా తిరుగుతుంటామండి. ఎక్కడికి వెళ్ళినా ఇల్లు దొరకదు 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 దొరకదు. ఒక ఇంటికి వెళ్తున్నాడు ఒక బ్యాచులర్. నమస్కారం సార్. నమస్కారం అండి. అదే మీ పై పోర్షన్ ఖాళీగా ఉందని తెలిసింది. అవునండి, అది ఫ్యామిలీస్ కి ఇద్దాం అనుకుంటున్నాము. ఏంటి సార్ మా మీద డౌటా? అంటే చాలా మంచి వాళ్ళం సార్. ఏం మంచి వాళ్ళయ్యా, వారానికి మందు బాటిల్ సీసాలు తెచ్చుకుంటారు, వాడు వీడు పోగా అమ్మాయిలు తెచ్చుకుంటారు, గలీజ్గా పెంట వేస్తారు సార్. మేము అలాంటి వాళ్ళం కాదు సార్. మేము అక్కడికి వెళ్ళిపోతాం సార్. మీలాంటి వాళ్ళకి ఇవ్వమండి. అయినా 40,000 అండి అది. కాదు సార్, మీకేంటి ప్రాబ్లం? మీ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారా? 3 అమ్మాయిలు. మరి అలాంటప్పుడు మేము బయటకు వెళ్ళి ఇక్కడే బీట్ కొట్టుకుంటాం కదా. ఏమండి, నాకు 3 పిల్లలని చెప్పే అమ్మాయిలు కాదు. మీరు లేనప్పుడు మేము చూసుకుంటాం కదా. అందుకే ఇవ్వనంటున్నాను. మీరు ప్లీజ్ గెట్ అవుట్. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. రూమ్ కావాలి మేడం. మీకు పై పోర్షన్ అయిపోయిందట, కింద పోర్షన్ ఖాళీగా ఉందట. అవునండి, ఖాళీగా అది కావాలి మేడం. ఏమండి, మీరు పక్క డోర్ నుంచి మా ఆవిడ కొట్టారు. మొదట ఆవిడ ఆమె. మొదట ఆవిడ ఎలాగుందంటే రెండో ఆవిడ మూడో ఆవిడ. మేడం మీరైనా కొద్ది హెల్ప్ చేస్తే నాకు సెల్ఫ్ అవుతుందండి. మీ కింద రూమ్ ఇవ్వండి, మేము వాడుకుంటాం. మేడం మా వారు ఏది చెప్తే అదే అండి. ఒకసారి ఆయన నెల అడగండి సార్. మేడం నేను ఎలా ఫుట్బాల్ లా కనబడుతున్నారా? మీరు తంతే అక్కడికి వెళ్తున్నాను, అతను తంతే మీ దగ్గరికి వస్తున్నారు. ఏమండి, నాకు 2 బొమ్మర్దులు ఉన్నారు, వాళ్ళని అడగండి. వాళ్ళ పర్మిషన్ ఇస్తే సార్. నమస్కారం సార్. ఎవడరా నువ్వు? ఏమన్నారు? ఎవడరా? భారతీయుణ్ణి. ఆహా, మరి కలరేంద్రా? అవన్నీ కాదు సార్. నమస్కారం సార్. సార్ నాకు కొద్దిగా హెల్ప్. ఇప్పుడు అక్కడ కింద రూమ్ ఒకటి ఖాళీ ఉందండి, అందులో దిగిపోతాం. దిగరండి, మొత్తం ఫ్లోర్ వేస్తే దిగరు అక్కడ. కాదు, లోపలికి వెళ్ళి ఉంటాం సార్. మాకు రికమెండ్ చేయండి. సరే, రేపు వచ్చండి. రేపా? 2 అమ్మాయిలను తీసుకొని. ఓకే అండి, నేను ఇచ్చేస్తున్నా. రూమ్ తీసుకోండి. 80,000 పోనీరా, బ్యాచులర్స్ అంట కదా. సరే, ఇల్లు దొరికిందండి. ఇల్లు దొరికిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఉంటుందండి. జనరల్ గా బ్యాచులర్స్ ఇంట్లో దిగిపోయిన తర్వాత అండి అందరూ రాత్రి 10 గంటల లోపే లైట్లు ఆర్పిస్తారు. బ్యాచులరు రాత్రి 12 లైట్ అలాగే ఉంటుందండి. వీడుకున్న ఎంటర్టైన్మెంట్ అలా ఏంటి ఉంటే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడే, లేకపోతే మనకు ఒకటి ఉంది కదా. ఏది ఏముంటుంది? పెద్దగా డబ్బులుంటే పరిపేసుకుంటే, లేకపోతే చాపే. ఏ ఊపుతున్నారే. కానీ మంచి పాట వేశారు, కానీ ఇక్కడ సాంగ్స్ ఉండవు, ఓన్లీ సీన్లే. ఫ్రెండ్ వచ్చే ఇవ్వబా అన్నాడు. ఇవ్వడానికి అవదురా, ఇప్పుడే డౌన్లోడ్ చేశాను. ఇదే పని మీద ఉంటాడు. నాకు షేర్ ఇట్ అంటాడు. ఇప్పుడే షేర్ ఇట్ ఎందుకురా, యూట్యూబ్కి వెళ్తే పటాస్ అని మంచి షో వస్తుందిరా, చూడరా అని ఇచ్చాడు. దూరదర్శన్ అప్పుడు పుట్టారు, మీకే అంత తెలుగు ఉంటే యూట్యూబ్ కాలంలో పుట్టిన అందరూ మీకేం తెలుగు ఉండాలి? మనం బ్యాచులర్ అందరికీ ఒకసారి జై చెప్పాలి. ఓకే, మా ఆసిబాబికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాకింగ్. వావ్. సో we are going to walking of different styles. కోరమండల్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళాడు. ఇది టైప్ 1. టైప్ 2 పలాసా ప్యాసింజర్ లాగా. వాళ్ళు ఒక్కడే నడుస్తుంది, బాడీ ఎట్లా. ప్యాంట్ లూజ్ ఉందేమో. ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళకి ప్రపంచంలో ఏం పని ఉందో నాకు తెలీదు. శ్రీ, ఒక అందమైన అమ్మాయిల పుట్టుంటే ఎలా నడిచేది?
టీనేజ్ అమ్మాయి. నెక్స్ట్ జన్ముంటే భగవంతుడా అతిలోక సుందరులు అందరూ కలిపితే నేను ఒకటి నవ్వాలి. ఇప్పుడు వస్తున్నాడండి పటాస్ లో మంచి ఫెంటాస్టిక్ టాపిక్ తో వస్తున్నాడు. ఎరా ఏం చేస్తున్నావు, ముసలోళ్ళు ఎలా ఉంటారో తెలుసా నీకు? నాలా ఉండరు, ఇలా ఉంటారు చూడు. లెట్స్ వెల్కమ్ ఫిడెల్ పని. బ్రూస్లీ నీ చూపుల్లో తగిలింది గూగులే, అల్లే అల్లే బ్రూస్లీ నీ చూపుల్లో తగిలింది గూగులే. ఒక్కొక్కళ్ళు ఒక్కో టాపిక్ తో వెళ్తున్నారు. ఇందులో యూత్ ఎంతమంది? ఇగో ఒక మాట చెప్పాలన్నా, మీ అందరు చేతులు ఎత్తుందంటే ఓకే. ఇక ఈయనేంది? శరీరం పాతవచ్చు కానీ ఆలోచన యూత్. సరే అండి, యూత్ అనలోనే ముసలోళ్ళు 80 years old 90 years old కూడా యూత్ యూత్ అంటారు. అయితే ముసలోళ్ళు మనం చాలా మంది కూడా ఏమంటారంటే చాదస్తాం అంటారు. అవునా కదా? వాళ్ళని పక్కన నెట్టేస్తాం. వాళ్ళ చాదస్తాలు ఎట్లుంటాయి. ఇక్కడికి ఒక ముసలాం వచ్చింది, ఆమె వచ్చేసేసి మనందరితో మాట్లాడుతుంది. ఆమె ఏం చెప్పుకుంటుంది, ఆమె బాధ ఏంది, కథ ఏంది. ఓ బిడ్డ ఏందో ప్రోగ్రామ్, ఏం ప్రోగ్రామ్ ఎట్లా అయితే ఏం ముసలి పటాసే ఏం సుస్సు వినపడతాను, మొత్తం వినపడతాను, చెప్ప గట్టిగా. పటాసు ఏందో వినపడతాలే. పటాసు అబ్బా నేనెందుకు వస్తా గాడి కొడక ఒక. మేము యూత్ లో ఉన్నప్పుడు అయితే ఇగో ఇంటి దగ్గర తలకాయ దించి స్కూల్ పోయిన తర్వాత తలకాయ దించుతాం తెలుసా. ఇగో ఇప్పుడు పిల్లగాళ్ళు అయితే తల ఇప్పుడు కూడా దించేపోతాను అనుకో కదా, దించేపోతారు కదా. కాకపోతే ఏంటంటే సెల్ ఫోన్ లో దించుతారు. ఏందో ఇష్టైల్ అంటారు, కథ అంటారు. ఏమన్నా గడ్డం సగం సగం చేపించినారా గాడి కొడక? ఎవడ్రా నీ గడ్డం చేసేవాడు ఎవడ్రా? యో నువ్వేంద్రో చీకేసిన మామిడి గడ్డలా లేపినవో. జుట్లు ఏందో కథ ఏందో, ఒక ఇట్ట లేపుతాండు, ఒకటి సగం కట్ చేస్తాడు, సగం గోపుతాండు. మా అమ్మ నీకు తెలియటం లేదు, ఇప్పుడు అందరూ లేపడమే. ఏందది? మా రోజుల్లో అయితే ఆముదం పెట్టి నున్న దువ్వితే గట్టిగా చాంతారు దోదినట్టు దోయటోళ్ళం. అగో గీ పిల్ల చూడు, సేమ్ మా మనవరాలక్క నీట్గా ఉంది ఇట్లా. అమ్మ నీకు చాదస్తం ఎక్కువైంది, ఇది లేటెస్ట్ ఫ్యాషన్. ఇట్లనే లేపు. నువ్వేంద్రా, నువ్వు లేపినవేంద్రా? ఇగో ఎక్కడకు మాట్లాడకు, ఇది మా జనరేషన్, మీది అయిపోయింది పోయింది. మా రోజుల్లో మా ముసలోడైతే ఇట్లా లేపేటాడు ఇట్లా. ఆ లేపుడు వేరే, ఆ లేపుడు ఇప్పుడు నడుస్తలేదు. ఏమిరా ఇడు మాట్లాడితే లేపినట్టు ఇడు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు అయితే అనుకో ముసలి వెనక చూస్తారా ఎందుకురా? మీరే గుర్తారా మమ్మల్ని దగ్గర నీరా? ముసల్దానా నీ కోరిక ఈరోజు తీర్చేస్తాను. మన ఇంట్లో ఇప్పుడు పటా స్టేజ్ మీద ఫంక్షన్ అయితే ఫంక్షన్ అంటే ఇగో వీళ్ళిద్దరు పెళ్లి చూపులు రా, నన్ను పక్కన దోసిర్రు. ఇగో మీ ఇద్దరు చూపులు చూసుకోండి. పెళ్లి చూపులు నేను వచ్చా వాళ్ళ బామ్మ. అగో ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఫిలా నారా గుట్ట చుట్టుకొని చుట్టినట్టు వచ్చింది ఫిలా. గిదేంద్ర దేవుళ్ళకి ఇరబోసుకొని వచ్చిన పిల్ల గిదే గిది జుట్టా గిదే. ఒక పిల్ల యజమంటది. బామ్మ కొంచెం ఐఎమ్ రియలీ సారీ అని. బామ్మ అది స్టైల్ బామ్మ. ఇష్టం లేదు. ఇదిగో పెళ్లి చూపులంటే మా ముసలోడు అయితే అప్పట్లో ఎట్లుండే తెలుసు, ఇట్లా గోడ సాటు నేను ఎట్లుంటే అనేటోడు తెలుసా. ఆగురా నువ్వు సక్కం కూర్చో, నేను మాట్లాడు. పెళ్లి నాదా మీదనే ఎక్కువ దగ్గర తీస్తాడు, 10 రోజులు తిరగా తద్దినం పెడతా. ఐఎమ్ రియలీ సారీ అండి. మా ముసలోడు కూడా ఇట్లా లేరా. సో యు లైక్ డాన్సింగ్? What do you mean? Who is she? She's so irritating. She's shit. ఏంద్రా సిట్ అంటున్నావు గాడి? ఇప్పుడు అవన్నీ ఎందుకు బామ్మ? ఆ అమ్మాయిని చూస్తున్నా కదా, నీకేం కావాలా? నాకు డాన్స్ చేయాలి.
ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ డోంట్ మైండ్ వన్ స్టెప్ ఐ మీన్ చెయ్యమ్మా, పెద్ద ఆవిడ అడుగుతుంది కదా, చెయ్యి. మరి అస్సలు రబతబే మరి అస్సలు రబతయా అబ్బా బంగారు తల్లి ఇక ఎంత మంచిగా కంగ్రాచులేషన్స్ అండి. మా నాన్నమ్మ కూడా ఒప్పేసుకుంది మిమ్మల్ని. నేను లాటరీ విన్ అయ్యానా? కంగ్రాచులేషన్స్. ఏంటిది? పిల్ల ఇదిగో ఏదైతే కానీ ఒప్పుకున్నావు అంతే, పెళ్లి అయిపోయినట్టు పో. ఇక పో. అంటే అప్పట్లో మీరు భరతనాట్యం బాగా చేసేవాళ్ళంటే నాకు ఒకసారి చూడండి. అప్పట్లో అయితే ఎట్లుండే ఎరికేనా? మా ముసలోడు అయితే సిగ్గుపడేటోడు. ఏదో ఒకసారి చేయండి. అయిపోయా అంతే. ఇదిగో ఇట్లా దోస్త్ తీసి ఇట్లా ఇస్తాం అయిపోయి. Oh God, Mama, give me a life here. Take a break. Okay, thank you very much. ఓకే, మరి మా ఫిడేల్ ఫనీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? My name is Swapna and yours topic is ఒకరిని పొగుడుతూ ఎలా తిడతారు మీరు? ఇగో నువ్వు ఎంత అందంగా ఉంటావు తెలుసా, కానీ జడేసుకుంటే ఇంకా మంచిగా ఉంటావు. కానీ ఆ కళ్ళ కాడి పెట్టినావు కదా, ఇక మంచిగా ఉన్నావు. కానీ ఇంకొంచెం నీట్గా పెడితే ఇంకా మంచిగా ఉండేదాన్ని. నువ్వు నడుస్తా అంటే సేమ్ రాణి లెక్క ఉంటుంది. వావ్, థ్యాంక్ యూ. కానీ మంచి నడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇదిగో నిజంగా ఎంత స్లిమ్గా ఉన్నావు తెలుసా, కత్తి లాగుంది. ఇంకా తగ్గితే ఇంకా బాగుంటుంది పిల్ల. This is it for today. We'll see you tomorrow in the same show, the ultimate stand-up comedy show. Bye. Bye. Good night. సో ఈ ఫోన్ గనక పోయిందంటే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? రవి మా ఆయన మీకు ఏమన్నా ఫోన్ ఇచ్చాడా? కొత్తదండి, కొత్త వర్షన్ అండి. అయ్యో లేవండి. ఏమండి మీ పిల్లాడు బయట పోనీయండి సార్, పోనీయండి. పాడుపడ్డ పిల్లాడు మళ్ళీ కంటాం సార్. బస్ డ్రైవర్లు ఉంటారు, అబ్బాయిలు ఎక్కేటప్పుడు ఏమైనా అమ్మాయి ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు అదే అమ్మాయిలు అడిగాను, అమ్మ బాగున్నావా, లోపడి బామ్మ కూర్చో. ఈ రోజు తీసుకొచ్చిన టాపిక్ డ్రైవర్. మా సార్కు మంచిగా ఇచ్చిన నిన్న నీ 3 రోజుల లీవ్ అడిగినరా భయ్. ఇప్పుడు కుదరదు అన్నాడు. నేను ఏం చేసినా తెలుసా? ఏం చేసినావురా? ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నది, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కార్ దగ్గరికి వచ్చే టైంలో నేను బాత్రూమ్ లోకి వచ్చిన. లోపలి పోయిన జబర్దస్త్ పటాస్ ప్రోగ్రామ్ చూసుకుంటున్నా. అంటే వెనకటి రోజులలో ఆడపిల్ల ఎలా ఉండకూడదు అనేటువంటి దాని మీద ఒక పాట. కప్పా ముక్కు లేకుంటే చూడు, లేకుంటే చూడు, డొప్పాసులు లేకుంటే చూడు, లేకుంటే చూడు, ఏ తొట్టి కడుపు లేకుంటే చూడు, లేకుంటే చూడు. ఇప్పుడు ఎలాంటి ఆడపిల్లలే మొగోళ్ళని ఎలా ఉండాలని కోరుకుంటారు. ఏటీఎం కార్డు ఉన్నోని చూడు, ఉండోని చూడు, రోజు తాగే కుర్రోని చూడు, కుర్రోని చూడు. ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడ తిరిగినా ఏమనని ఎడ్డోని చూడు, ఎడ్డని చూడు, ఎడ్డని చూడు, ఎడ్డని చూడు.